ఆరోగ్యవంతమైన వాతావరణంలో తయారు చేయబడిన కమ్మని ఊరగాయలు, పొడులు, వడియాలు మరియు అప్పడాలు జంధ్యాల ఫుడ్స్. 11th వార్డ్ నుంచి రోజు కార్పొరేటర్లు మా దగ్గర నుంచి ఒక్కరు పోలే, ఒక్క కార్పొరేటర్ పోలే, ఒక ఇన్ఛార్జ్ పోలే వైఎస్ఆర్సీపీ లోకి. వైఎస్ఆర్సీపీ నుంచి దాదాపు 3-4 కార్పొరేటర్లు మాకు వచ్చారు. అంటే ఎవరు పని చేస్తున్నారు? సింపుల్ ఎగ్జాంపుల్ దానికి అన్కండిషనల్ గా వచ్చినారు బ్రదర్స్. ఈ రోజు జమీలాల గారు కూడా ఈ రోజే మధ్యాహ్నం వచ్చి ఆమె కూడా అన్కండిషనల్ గా మా దగ్గర జాయిన్ అయినారు తెలుగుదేశం పార్టీలో. అంటే షరతులు లేకుండా తల్లి, ఈ కాలంలో షరతులు పెట్టి ఎన్నో వస్తారు. ఏమి షరతులు లేకుండా మన తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయినారంటే వాళ్ళు మా మీద ఉన్న నమ్మకం, అది మీరు గుర్తించాలా, ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలా. ఎందుకంటే రేపు భవిష్యత్తు తెలుగుదేశం పార్టీదే, అది గుర్తించండి ప్రజల్లారా. రేపు ఫ్యూచర్ అనేది తెలుగుదేశం పార్టీతోనే ఉండేది. అక్కడ చంద్రబాబు గారు ఉంటేనే ముఖ్యమంత్రి, మనకి భవిష్యత్ అనేది ఉంటుంది ఆంధ్రప్రదేశ్ కి. లేకపోతే బానిసల్లక్క బతకాల. ఇదే ఫ్యాన్ పార్టీ గాని పొరపాటున వస్తే బానిసల్లక్క బతకాల. బానిసల్లక్క బతుకుతామా? ఆలోచన చేయండి. లేదంటే చాలా ప్రాబ్లమ్స్ లో ఫేస్ చేయబోతున్నాం. మొన్ననే 3 రోజుల కిందట ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెస్తారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే తెలుసా మీకు? మీరేమైనా స్థలం కొంటే మీకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇయ్యరు, తెలుసా? అది ఇన్నారా? అంటే వాళ్ళు ఎవరైనా మీరు ల్యాండ్ కొన్నారు 3 సెంట్లు గాని 2 సెంట్లు గాని ల్యాండ్ కొంటే వాళ్ళ దగ్గర పెట్టుకుంటారంట, మీకు జిరాక్స్ కాపీ ఇస్తారంట. అది ఓకేనా మీకు? ఎవరైనా ఒప్పుకుంటారా? మీరు అర్థం చేసుకోండి అమ్మా. వాళ్ళు మన ల్యాండ్స్ ని కూడా వాళ్ళు దాని మీద కూడా అప్పు తెచ్చుకొని మన మీద ఉండే ల్యాండ్స్ ని వాళ్ళ దగ్గర పెట్టుకొని అప్పు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చారు. అది చాలా 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 మోసం అవుతుంది మనకి. రేపు పొద్దున ఇంక ఎవరైనా ల్యాండ్లు కొన్నా అమ్మే పరిస్థితి ఉండదు. ఆ యాక్ట్ చంద్రబాబు గారు వచ్చిన తర్వాత 2వ సంతకంతోనే ఆ యాక్ట్ ని తొలగిస్తామని చెప్పినారు. అసలు ఈ టైంలో అట్లాంటి యాక్ట్ తేవడం అనేది ఎంత బాధాకరమో మీరు ఆలోచన చేయండి. అంటే వాళ్ళకి పవర్ మైండ్ కి ఎక్కడికో వెళ్ళిపోయింది. పవరు కొంతమందికి మైండ్ కి వెళ్ళిపోతే పక్కన తెలంగాణలో ఏమైందో అదే పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్ కూడా వస్తుంది అనేది వాళ్ళకి గ్రహించలేదు. ఆయన ఏమనుకుంటే అది ఇంప్లిమెంట్ చేస్తాడు. ఇప్పుడే మన ఫైజల్ గాని ఫరాజ్ భాయ్ చెప్పినారు, అడ్వైజర్లు ఉన్నారు. దేనికోసం అడ్వైజర్లు? 250 మంది పైన అడ్వైజర్లు. ఎంతసేపు వాళ్ళ అడ్వైజ్ ఏం చేస్తారు తెలుసా? ఎవరిని ఎట్లా సతాయించాలా, ఎవరిని ఎట్లా పిండాలా, వాళ్ళని మన పక్కకి ఎట్లా లాక్కోవాలా, వాళ్ళ మీద కేసులు ఎట్లా పెట్టాలా, ఎట్లా సిఐడి కేసులు పెట్టాలా, ఇవే వాళ్ళ ఆలోచనలు. అందుకనే వాళ్ళకి ఈ రోజు ఆ పరిస్థితి వచ్చిండేది. ఏమి డెవలప్మెంట్లే. ఇప్పుడే ఒక అమ్మ వచ్చి పైన వచ్చి చెప్పిపోయింది, నిత్యావసర సరుకులు 5 ఏళ్ల కిందట ఎంతుండమ్మా? ఆయిల్ ఎంతుండే? 80 నుంచి 90 రూపీస్. ఈ రోజు ఎంత? డబల్. ఈసారి వైఎస్ఆర్సీపీ వచ్చిందంటే 3-4 అవుతుంది. మన ఆదాయం ఏమన్నా పెరిగిందా? ఖర్చులు పెరిగింది కదా. ఎలక్ట్రిసిటీ బిల్లులు 5 ఏళ్ల కిందట 200-300 వచ్చేది ఇంటికి. మహా అంటే చిన్న ఇల్లు ఉండే ఈ పొద్దునాడు 1000 రూపాయలు వస్తా ఉంది. అన్ని పెంచారు. ప్రాపర్టీ ట్యాక్స్ పెంచారు. ప్రతి నెల ప్రాపర్టీ ట్యాక్స్, ఇంటి పైన పన్ను పెరుగుతూనే ఉంది. సంవత్సరానికి పెంచుతూనే ఉన్నారు. అమ్మా, మనకి చెత్త పైన పన్ను ఇండియాలో ఎవరన్నా వేశారంటే ఓన్లీ ఒకటే ప్రభుత్వం, ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం తప్ప ఇండియాలో ఎక్కడా లేదమ్మా చెత్త పైన పన్ను. ఓన్లీ మన ఆంధ్రప్రదేశ్ లోనే ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.